ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వేదిక్ ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ గారు మనతో ఉన్నారు. గురువు గారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ఓం నమ శివాయ. ఓం నమో వెంకటేశాయ. మే నెల ప్రత్యేకంగా కుంభరాశి వాళ్ళకి ఎలాంటి అదృష్టం వరించబోతుంది, వీళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఓవరాల్గా ఈ నెల వీళ్ళకి ఎలా ఉండబోతుంది గురుగారు? మనకు బేసిక్గా ఏ రాశి అయినా మనకు ఒక కండిషన్ అనేది ఉంటుంది. ఎప్పుడు మనం తెలియక వెనకపడిపోతూ ఉంటాం. అవకాశాన్ని వాడుకోవడం రాక చాలామంది వెనకబడిపోతారు. మోస్ట్ ఇంపార్టెంట్, అతిపెద్ద డ్రాబ్యాకే ఇది మనిషిది. ఇప్పుడు గురువు బాగున్నప్పుడు అవకాశాల మీద అవకాశాలు వస్తే ఏదో ఒక అవకాశం దొరుకుతుంది, లైఫ్ సెటిల్. ఇప్పుడు గురువు బాగాలేనోడికి ఏం జరుగుతుంది? అరుదుగా ఎప్పుడో ఒక అవకాశం వస్తుంది, ఆ అవకాశం కూడా చెడగొట్టుకుంటాడు. ఇంకేముంది? లేక 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 ఒక్క అవకాశం వచ్చింది, దాన్ని కూడా నువ్వు పాడు చేసుకుంటే ఇంకా నీ లైఫ్ ఏంటి, నువ్వు ఏంటి, నీ జీవితం ఏంటి? ముందు క్లారిటీ. సో ఆ రిస్క్ని జర జాగ్రత్తగా ఉండాలి కుంభరాశి వాళ్ళు. ఎస్పెషల్గా స్టూడెంట్స్ చాలా డేంజర్లో ఉన్నారు. తప్పు అమ్మాయిని ప్రేమించి మీ జీవితాలు పాడు చేసుకునే సందర్భాలు కనిపిస్తున్నాయి. అబ్బాయిలు జర జాగ్రత్త, మీ జీవితాలని పాడు చేసుకోవద్దు. ఒకడు ఉంటాడు వేరే వాళ్ళ జీవితాన్ని పాడు చేస్తాడు, ఒకడు ఉంటాడు వాడి జీవితాన్ని వాడు పాడు చేసుకుంటాడు. ఇద్దరు డ్యామేజే, ఎవ్వడు బాగుపడాడు, ఇద్దరు నాశనం అవుతారు. బ్యాలెన్స్ కరెక్ట్గా ఉండాలి. బ్యాలెన్స్ అనేది మనము బాగుపడాలి, అది బాగుపడాలి, దానివల్ల మళ్ళీ మనం బాగుపడాలి కదా. ఇవన్నీ కాగా ఇంకో రూట్లో వెళ్ళిపోయి ఒకరినొకరు నరుక్కుంటూ పోతే ఏం మిగులుతుంది? ఆ అమ్మాయి నువ్వు రేపు ఇద్దరు కలిసి దోమలు కొట్టుకోవాలి, ఇంకా అదే మిగులుతుంది. దోమలు కొట్టుకోవడం తప్ప ఏం మిగలదు. సో జర జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిల విషయాల్లో, జాబ్ విషయాల్లో. మీ అమ్మ నాన్న మాట వినండి, మీ గురువు మీ బెస్ట్ ఫ్రెండ్ మాట వినండి. మీ అమ్మాయి చూడండి, మీ గర్ల్ ఫ్రెండ్ సరిగ్గా ఉందా లేదా. ఈ నెల మీ గర్ల్ ఫ్రెండ్ మాట అస్సలు వినొద్దు. మీ భార్య ఏదైనా మాట చెప్పినా కూడా 1-2 సార్లు ఆలోచించండి. ఈ నెల బేసిక్గా ప్రేమకి దూరం ఉండాలి, సేఫ్ కాదు ప్రేమ. ఈ నెల కొంచెం ప్రాక్టికల్గా ఉండాలి అది. సో ఎక్కడెక్కడో మనం చూస్తే అమ్మాయితో ఏదో గండం కనిపిస్తుంది కాబట్టి, అమ్మాయి అంటే శుక్రుడు కాబట్టి శుక్రుడికి సంబంధించిన రెమెడీ చేసుకోవాలి. శుక్రుడికి సంబంధించిన రెమెడీ, శుక్రవారం రోజు అష్టలక్ష్మి దేవాలయానికి వెళ్ళాలి. అక్కడ విజయలక్ష్మి అమ్మవారిని వేడుకోవాలి. లక్ష్మీదేవి అంటే మహాలక్ష్మి, వాళ్ళల్లోనే అన్నపూర్ణ లక్ష్మి, గజలక్ష్మి, అలా చాలా పేర్లు ఉంటాయి. దాంట్లో విజయలక్ష్మి అమ్మవారు విజయాన్ని ఇస్తుంది. స్త్రీ పట్ల వచ్చే విజయాన్ని విజయలక్ష్మి కదా. విజయం లక్ష్మి, స్త్రీ పట్ల, స్త్రీ వల్ల విజయం వస్తుంది. విజయలక్ష్మి, ఆ విజయలక్ష్మి అమ్మవారిని మీరు వేడుకొని మీ కోరిక చెప్పి, నేను బాగుపడాలి, నా వల్ల ఒక అమ్మాయి బాగుపడాలి, అమ్మాయి వల్ల నేను బాగుపడాలి, స్త్రీ జాతి నా వల్ల బాగుపడాలి, ఆ జాతి వల్ల నేను బాగుపడాలి అని, నాకు విజయం రావాలి అని కోరుకొని రండి. అక్కడే మళ్ళీ శుక్రుడు అంటే వైట్ కలర్ వస్తుంది కాబట్టి వైట్ కలర్ పంచలు, చీరలు, పాయసం, పాలు, పెరుగు, రకరకాల ఐటమ్స్ దానం చేయాలి. ఎంత చెయ్యగలిగితే అంత మంచిది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనిషి ఒకటే దైవాన్ని నమ్మాలి, ఒక రకమైన ఒక కలర్ సంబంధించిన ఐటమ్స్ డొనేట్ చేయాలి. అప్పుడు బాగుంటుంది. ఎందుకంటే ఒకటే దైవము, ఒకటే భార్య, ఒకటే జాబు, అట్లా ఒకటే డొనేషన్ కూడా ఒకటే ఉంటే ఆ ట్రాక్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఒకటే ట్రాక్లో మనం సక్సెస్ చేసుకుంటూ పోతే చాలా బాగుంటుంది, క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది కదా. ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది మొత్తం మనం చేసింది. లేకపోతే అదే మొత్తం పంచేసాం అనుకోండి, ఎక్కడేముంది తెలియదు, అర్థం కాదు కదా. సో ఎప్పుడైనా మనం ఒకటే నమ్ముకోవాలి, అది బెటర్ అండ్ సేఫ్ కూడా. తర్వాత నాకు ఒక్క అవకాశం వస్తే గట్టిగా పట్టుకొని ఇంకా అలానే ఉండిపోతానని ఉండాలి. కానీ బేసిక్గా అందరు చేసేది ఏంటి, నేను చేసేది ఏంటది, ఆ స్థాయి ఏంది అని ఇలా కాలు రగరేస్తుంది. తర్వాత ఏముండదు.
బయటికి కూడా లేదు, చీకటి గదిలో కూర్చోవాల్సి వస్తుంది. సో ఒక కండిషను, ఒక అవకాశం రావడానికి కారణం ఇప్పుడు మనకు కుంభరాశి వాళ్ళకి సూర్యుడు చంద్రుడు, అమ్మ నాన్న. సూర్యుడు అంటే నాన్న, చంద్రుడు అంటే అమ్మ. సో అమ్మ నాన్న చెప్పింది వినాలి. మనం ఏమనుకుంటాం, నేను జాబ్ చేయను, అమ్మ నాన్న చెప్తుంటారు నీకు ఏ జాబ్ లేదు, అది చిన్న జాబ్ ఉంది అది చేసుకో, దాన్ని పట్టుకొని మెల్లిమెల్లిగా ఎదగొచ్చు. నేనేంటా జాబ్ చేసేది, నా స్థాయి ఏంటి, నేను బీటెక్ చేశాను, నేను నా జాబ్ చేయను అంటాడు. ఏమవుతుంది, ఆ జాబ్ పోతే మళ్ళీ వస్తుందా? రాదు. అది చిన్న జాబే అయి ఉండొచ్చు, అది ఐటీ కాదు, అది ఏదో కాల్ సెంటర్. కానీ మెల్లిగా దాంట్లో అదే చేసుకుంటూ పోతే దాంట్లో కూడా చాలా గ్రోత్ ఉంటుంది. దాంట్లో మేనేజర్స్ ఉంటారు, అక్కడ నుంచి ఇంకెవరో తగలొచ్చు, వాడు ఐటీకి తీసుకెళ్ళిపోవచ్చు. ఒక కంపెనీకి వెళ్తే 10 మంది పరిచయం అవుతారు, ఎంతో కొంత నేర్చుకుంటాం, ఎంతో కొంత తెలుస్తుంది. అసలు అదే వద్దంటే ఏమవుతుంది? ఎన్నటికీ ఎప్పటికీ ఆ కంపెనీకి వెళ్ళము, మనం ఎదగము, ఇంకోటి పరిచయం అవ్వడు. మీకు ఇక్కడ అవకాశాలే లేవు. లేక ఒక్క అవకాశం వచ్చింది, అది కూడా పాడు చేసుకోవద్దు. సో మీ అమ్మ నాన్న చెప్పింది వినండి. తర్వాత ఇది బేసిక్ కోర్ ఇష్యూ. తర్వాత ఇప్పుడు ఇంకో ఇష్యూ ఏంటి, రొమాన్స్, ప్రేమ లోపల పైనింగ్ జరుగుతుంటుంది, అది ఎక్కువ అయిపోతుంది. దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. మన జీవితంలో ఏంటి, ఎంత ప్రాక్టికల్గా ఉంటే అంత సక్సెస్ ఉంటుంది. మనం ప్రేమకి దానికి ఎంత బానిస అవుతే అంత మన జీవితం వెనకబడుతుంది. యాక్చువల్గా ప్రేమలో పడాలంటే పెళ్లి చేసుకున్న తర్వాత పడ్డం అది వేరు. అసలు ఏదో ఇమాజిన్ చేసుకొని ఏదో అమ్మాయిని తలుచుకొని దాని గురించే ఆలోచిస్తూ కెరియర్ని ఇగ్నోర్ చేయడం, అది కనిపిస్తుంది. ఏ రాశి ఇది? కుంభరాశి. సో జర జాగ్రత్తగా ప్రాక్టికల్గా ఆ మత్తులో ఇలా బయటకు వచ్చి అమ్మా నాన్న చెప్పింది విని జాబ్ చేసుకోండి. తర్వాత వ్యాపారాలు చాలా బాగున్నాయి, నో నీడ్ టు వరీ. ఎస్పెషల్లీ పర్ఫ్యూమ్ బిజినెస్, బట్టల బిజినెస్ వాళ్ళకి చాలా బాగా నడుస్తుంది. పర్ఫ్యూమ్, బట్టలు, ఏదైనా మన డ్రెస్సింగ్ అందానికి సంబంధించింది. తర్వాత ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. మీరు ఇప్పుడు మీ నిర్ణయాలు చాలా ర్యాష్గా ఉంటాయి. వాళ్ళు ఏదో చెప్తారు, నేను చేయను, ఇంకోటి చేస్తాను, ఇంకేదో జాయిన్ అయిపోతారు. నీ మంచికి చెప్తారు మీ అన్ననో తమ్ముడో, ఇది కాదు నాకు అదే నచ్చింది నేను అదే జాయిన్ అవుతానంటే ర్యాష్ డిసిషన్ తీసుకొని ప్రాక్టికల్ డిసిషన్ తీసుకోకుండా రాంగ్ డిసిషన్ తీసుకుంటారు. దానివల్ల కూడా ఇబ్బంది పొందుతారు చాలామంది. 2 ఉంటాయి, ఒక సరైన వాడు ఎంచుకోవాలి. వీరేం చేస్తారు, అదే ఎంచుకోరు. ఏదైతే తప్పు, ఏదైతే రాంగ్ రూట్ ఉందో అదే ఎంచుకుంటారు. అదే కనిపిస్తుంది. తప్పు రూట్ ఎంచుకోవడం, తప్పు జాబ్ చేయడం, తర్వాత మైండ్లో ఏదో ఆ ప్రేమలు, ఊహలు, అమ్మా నాన్న, అన్న తమ్ముడు, బెస్ట్ ఫ్రెండ్ అందరినీ మర్చిపోయి అమ్మాయి తప్పు నిర్ణయం తీసుకొని రాంగ్ జాబు, అవన్నీ వద్దు. ప్రాక్టికల్గా ఉండి సరైన నిర్ణయం తీసుకోవాలి. అక్కడ ఉన్న అమ్మాయి కూడా కరెక్ట్గా ఉండాలి, మనకు హెల్ప్ అవ్వాలి అమ్మాయి, ఆమె మనకు మైనస్ అవ్వకూడదు. అది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది మైనస్ అమ్మాయిని ప్రేమిస్తారు, అది మైనస్ అని తెలిసినా ప్రేమిస్తారు. తర్వాత ఒకరోజు బెట్స్ కొడుతుంది, అప్పుడు తెలుస్తుంది రియాలిటీ కదా. సో బేసిక్గా ఇది కుంభరాశి వాళ్ళకి ఈ మాసం ఇలా ఉంది. మంచి విశ్లేషణ అందించారు, ధన్యవాదాలు.